నాకు లైఫ్లో ఇప్పటికీ ఎప్పటికీ తీరని డౌట్ ఒకటి ఉంది తెలుసా. పెళ్ళైన ఏ అమ్మాయినైనా అడగండి, సుఖంగా ఉన్నారా అంటే లేరనే చెప్తారు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పి మళ్ళీ అమ్మాయిలే వేరొక అమ్మాయిని మోటివ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు ఎలానో సుఖంగా లేరు, ఆ విషయం తెలిసినప్పుడు అలాంటిది వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు చెడగొట్టడం? వాళ్ళకి నచ్చింది ఏదో చేయనివ్వచ్చు కదా, అలా చేయనివ్వరు. మళ్ళీ గుడిసిపోతుంది అని తెలిసినా సరే అందులోకే తోస్తారు, ఎవరినో ఒకరిని తీసుకొస్తారు. ఆ అబ్బాయి మంచోడు అంటారు. సరే అవన్నీ అయిపోయాక పిల్లలు ఏదో పుట్టేశాక తప్పదమ్మా, తన కర్మ ఇంకా పడాలి, తప్పదు కదా. పిల్లలు ఉన్నారు, మరి ఆ ముక్క దీనికి కూడా తెలుసు కదా. నాకు అదే అర్థం కాదు అసలు. అరే మీ పెళ్ళిళ్ళు చేసుకొని మీరు ఏమైనా సుఖంగా ఉన్నారా? లేదు కదా. మరి ఇంకెందుకురా వేరొకళ్ళని కూడా పెళ్లి చేసుకో అని మింగుతారు. అసలు ఈ క్వశ్చన్కి నాకు ఇప్పటికీ ఆన్సర్ తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. అరే ఇంత ఏజ్ వచ్చింది పెళ్లి చేసుకోవా, పెళ్లి చేసుకుని ఎవడు సుఖంగా ఉన్నాడని. ఎక్కడో ఒక 10% 15% ఉంటారు అంతే. మిగతా వాళ్ళంతా కూడా నరకంలో పడి అతలం అవుతున్న వాళ్ళే. ఇప్పటికీ నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియట్లేదబ్బా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ అందులో దిగి బాధపడుతున్నారు కదా, పక్క వాళ్ళు కూడా ఎందుకు లాగుతున్నారు అసలు? అంటే మీకేం కావాలని ప్లీజ్ కామెంట్ చేయండి.